రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో భాగంగా ఈ నెల 9 నుంచి 13 వరకు విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో కాకినాడ జిల్లా జయప్రకాష్ నగర్ సచివాలయం 3కి చెందిన ఖోఖో బాలికల జట్టు 3వ స్థానం సాధించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లో జరుగుతున్న స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లం క్రీడాకారులు కోచ్లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గుడారగుంట మున్సిపల్ హై స్కూల్ పీడీ శ్రీనివాస్ కుమార్, ఇన్ఛార్జ్ డిఎస్డిఓ సతీష్ కుమార్, ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ డిస్టిక్ ఆఫీసర్ జీవీవివి ప్రసాద్ రావు, పి అప్పల్ నాయుడు, నోడల్ ఆఫీసర్, స్విమ్మింగ్ కోచ్, ఖోఖో టీం కెప్టెన్ ఐశ్వర్యం, పావని నందిని, మోనికా దీప్తి తదితరులు పాల్గొన్నారు. ఆడదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని అక్కడ థర్డ్ ప్లేస్ సాధించడం జరిగింది. అది ఈ నెల 9వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు విశాఖపట్నంలో ఆడదాం ఆంధ్ర అనే స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ జరిగింది. స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ జరిగాయి. ఖోఖో విభాగంలో కాకినాడ జిల్లా నుంచి బీసీ కాలనీ 2 సంబంధించిన ఖోఖో టీము, మహిళల టీము అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. చేసి అక్కడ థర్డ్ ప్లేస్ సాధించి 2 లక్షల క్యాష్ ప్రైజ్ కూడా సాధించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి డిఎస్డిఓ గారు, అలాగే స్పోర్ట్స్ అథారిటీ వారికి, అలాగే కాకినాడ కాన్స్టిట్యున్సీ, రూరల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అధికారులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే జేసీ గారు ప్రతిరోజు కూడా ఉదయం వచ్చి టీం బయలుదేరేటప్పుడు పొద్దున్నే వచ్చి బస్ ఎక్కించి చాలా జాగ్రత్తలు చెప్పారు. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పి పిల్లల్ని మోటివేట్ చేయడం జరిగింది. నిజానికి ఆయన వచ్చి అలా చెప్పడం వల్లే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బస్సులు మాకు 3 బస్సులు కాకినాడ నుంచి బిఎస్సీ నుంచి వైజాగ్ 3 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. జేసీ గారు చాలా కేర్, అంటే ఆడపిల్లలందరినీ కూడా ఒకే బస్సు ఎక్కించి ఆడపిల్లలందరికీ కూడా మహిళా పోలీసులనే మేనేజర్లుగా వేసి చాలా కేర్గా తీసుకున్నారు జేసీ గారు. అలా తీసుకోవడం వల్ల మేమందరం కూడా చాలా రిలీఫ్గా ఉన్నాము. మేము ఓన్లీ టీంని ఆడించే బాధ్యత మాత్రమే మాకు తీసుకున్నాము. జేసీ గారు, కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఏ ఇబ్బందులు లేకుండా ఆడదాం ఆంధ్రలో ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా జిల్లాలో చాలా స్మూత్గా, మిగతా స్టేట్లో అన్ని జిల్లాలతో పోల్చుకుంటే కాకినాడ జిల్లా చాలా స్మూత్గా ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ విషయంలో స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన కోచెస్ అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఇప్పుడు కూడా కలెక్టర్ గారు ప్రత్యేకంగా మమ్మల్ని పిలిచి పిల్లల్ని అభినందించడం జరిగింది. ఈ విషయంలో పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.